హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పొద్దున నేను లెమన్ రైస్ చేయబోతున్నానండి. నైట్ అన్నం మిగిలింది, అందుకని. మీరేం చేస్తున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు లెమన్ రైస్ చేయడం రాదని కాదండి, నేను ఈ విధంగా చేస్తాను. మీరు ఏ విధంగా చేస్తారో నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. దానికోసం నేను తీసుకున్నాను ఈ పదార్థాలన్నీ. ఇది కొత్తిమీర, పసుపు, ఉప్పు కావాల్సినంత. ఇవి బుడ్డపప్పులు, ఇవి జీలకర్ర ఆవాలండి. నేను జీలకర్ర ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి పెట్టుకుంటాను ఒకేసారి. తర్వాత ఇది కరివేపాకు, ఇది పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలండి. మరి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా మనం. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కాగిన తర్వాత వేరుశెనగ గుళ్ళు వేస్తున్నాను. తర్వాత జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి వేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది చెప్పుతుంది కదా. తర్వాత పసుపు, మిరపకాయలు, కరివేపాకు, వేస్తున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు అండి. మనం తీసుకున్న అన్నానికి కావాల్సినంత ఉప్పు, రుచికి సరిపడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. నేను ఇందాక మీకు నిమ్మకాయ కోసినవి చూపించలేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకుంటున్నానండి ఇందులో. నా దగ్గర ఉన్న రైస్కు నేను 1.5 నిమ్మకాయ పిండుకుంటున్నానండి. అంటే ఒక నిమ్మకాయ మళ్ళీ సగం చెక్క, అది సరిపోతుంది. ఇప్పుడు రైస్ కలిపేసుకుందాము. ఇదిగోండి, నేను కలిపేసాను. నా దగ్గర లైటింగ్ సరిగ్గా లేదు, అందువల్ల అది అలా తెల్లగానే కనిపిస్తుంది. ఇంకా చివరిగా కొత్తిమీర చల్లుకుందామండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ.
ఇది టిఫిన్ కోసం చేశాను నేను మా పిల్లలకి. దీంట్లో నేను బుడ్డల పొడి వేస్తానండి, చాలా బాగుంటుంది. బుడ్డల పొడి అంటే మీరు వేరుశెనక్కాయలు అంటారు కదా, అది బుడ్డల పొడి. ఇది మంచి కాంబినేషన్ అండి లెమన్ రైస్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ నేనేమైనా సరిగ్గా మాట్లాడకపోయినా లేకపోతే ఏదైనా ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను సరి చేసుకుంటున్నాను. ఇలా వంట వీడియో పెట్టడం ఇది నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్, కాబట్టి నాకు కొద్దిగా నర్వస్గా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.